అందరికీ నమస్తే. కేసీఆర్. కేసీఆర్ అంటే దేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రధానంగా ఒక రాష్ట్రం కోసం, ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం 10 సంవత్సరాలు తన నాయకత్వంలో పనిచేసి దేశం యావత్తు కూడా కేసీఆర్ వైపు చూసే విధంగా ఒక రాష్ట్రాన్ని రాష్ట్ర రాజకీయాలను ఏకం చేసి మెప్పించి రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నాడు? తన మౌనం వెనుక కారణాలు ఏమిటి? తన పార్టీ ఏమైపోయింది? టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనంటే బయట ప్రపంచ దేశాలు కూడా అరే సపరేట్ అయిందట దేశం. కేసీఆర్ అనే దగ్గర నుంచి ఈరోజు 2024 జూన్ మాసంలో మనం ఉన్నాం. ఇవాళ ఎందుకు కేసీఆర్ గొంతు మూగబోయింది? ఏం జరిగింది పార్టీలో? అసలు పార్టీ ఏమైపోయింది? ఒక్క ఎంపీ స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయింది పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదో తన వంతు పాత్ర పోషించినట్టు ప్రతిపక్షానికే ఇదైపోయింది. అపర చాణిక్యుడు, మేధావి, సకల భాషల మీద పట్టున్నటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ ఎక్కడ? ఎప్పుడు స్పోర్టివ్నెస్గా ఉండేటటువంటి కేసీఆర్ ఈరోజు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు కృతజ్ఞతలు లేకపోతే ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ చెప్పుకుంటా ఉండేటటువంటి కేసీఆర్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఎందుకు శుభాకాంక్షలు తెలియజెప్పలేదు? అక్కడ గెలిచినటువంటి కూటమి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఆయనకెందుకు శుభాకాంక్షలు చెప్పట్లేదు? అసలు కేసీఆర్కి ఏమైంది? మళ్ళీ పుషప్ బ్యాక్ తోటి మళ్ళీ ముందుకు వస్తా ఉన్నాడా, లేకపోతే అంతా పని అయిపోయిందని చెప్పేసి పక్కకున్నాడా అనేది సర్వత్రా చర్చ నడుస్తూ ఉంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తన కుమారుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ అంతగా పుంజుకోవట్లేదు. మనం అసెంబ్లీ ఎన్నికలలో కూడా వైఫల్యం చెందినాం. ఏకంగా ఎంపీ ఎన్నికల్లో అయితే మాత్రానికి ఏం లేదు, అసలు జీరోకి వచ్చేసినటువంటి పార్టీని మళ్ళీ చేయాలంటే ఎట్లా? రాబోయేటటువంటి లోకల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇతన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేటటువంటి అవకాశం కేటీఆర్ నుంచి తప్పించి హరీష్ కి పగ్గాలు ఇచ్చేటటువంటి ఆలోచన కేసీఆర్ చేస్తున్నాడా? ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థల కంపల్సరీ కూడా పట్టు సాధించాలి. స్థానిక సంస్థ ఎన్నికల్లో పట్టు సాధించాలి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు ఖచ్చితంగా కూడా పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే ఎంపీ ఎన్నికలలో, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అప్పటి నుంచే ప్రజలు ఇంకా కొంచెం ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నటువంటి పార్టీలకి అవకాశం ఇస్తే, అధికారంలో ఉన్న పార్టీ అధికారంకి ఇస్తే ఇంకొంచెం పనిచేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పూర్తి తేడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడుతుంది. కాబట్టి ఈలోపు ఏం చేయాలి? పార్టీ ఇలాగే ఉంటే, ఎవరి నాయకత్వం వాళ్ళకి, ఎవరి పదవులు వాళ్ళకు ఉంటే మాత్రానికి పార్టీ ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా మార్చి ఆ పగ్గాలు హరీష్ రావుకి ఇవ్వబోతా ఉన్నారా అనేటటువంటి సంకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. ఓ పక్క బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు పక్కున్నటువంటి బీజేపీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మారుస్తారు. ఖచ్చితంగా హరీష్ రావుకి పగ్గాలు ఇస్తే కొత్త నాయకత్వం రాష్ట్రంలో కూడా చెప్పుకోవడానికి, మళ్ళీ పబ్లిష్ చేసుకోవడానికి, పార్టీ తరఫున ఏదైనా చేసుకోవడానికి ఖచ్చితంగా కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అందరికీ కూడా కొంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. హరీష్ రావు పగ్గాలు చేపట్టిండు, హరీష్ రావు నాయకత్వం బాగుంటుంది, ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చిన తర్వాత మారుతుందేమో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఏదైతే ప్రజలు విస్మరిస్తా ఉన్నారో, బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకోవడం పక్కకు పెట్టారో, మళ్ళా ఇప్పుడు ఒకసారి హరీష్ రావుని మాత్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలు అప్పచెప్తే, లేకపోతే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ప్రస్తుతం ఉన్నటువంటి కేసీఆర్ కేసీఆర్ని కూడా
ఆ ప్లేస్ లో కూడా తనకి అనారోగ్యం దృష్ట్యా కావచ్చు గాక, లేకపోతే తాను ముందుండి నడిపించడంలో వెనుకున్నా గానీ మరి బీఆర్ఎస్ఎల్పీ నేత గాని, లేకపోతే కేటీఆర్ ప్లేస్ లో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గాని హరీష్ రావుకి ఇస్తే లోతుగా గ్రామ స్థాయిలో మౌత్ టాక్ వెళ్తుంది. అరే బీఆర్ఎస్ పార్టీని మొత్తం మార్చేస్తా ఉందరట, హరీష్ రావుకి పగ్గాలు ఇచ్చారట, కేటీఆర్ని తీసేశారట అనేది ఎక్కువ పార్టీ ఆస్కారం, ప్రజల్లోకి పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా హరీష్ రావుకి అయితే పగ్గాలు ఇవ్వడానికి కేసీఆర్ బాగా వెనక్కి వెళ్ళారు. గెలిచిన నేతలకి కూడా శుభాకాంక్షలు తప్పకుండా మరి కేసీఆర్ ఎక్కడున్నాడు, ఏం ఆలోచిస్తా ఉండనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. మరి ఇక కేటీఆర్ని అయితే తప్పించి హరీష్ రావుకి కీలక పగ్గాలు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రానికి పట్టు సాధించుకునేటటువంటి ప్రయత్నం కేసీఆర్ మాత్రం గట్టిగా చేస్తూ ఉండడు. దీనితో పాటు కేసీఆర్ నేతృత్వంలో కేసీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు గ్రామ స్థాయి నుంచి కమిటీలు, ఖచ్చితంగా కమిటీలు ఏవైతే ఉన్నాయో కమిటీలన్నిటిని కూడా మార్చాలి. ఖచ్చితంగా ఇక గ్రామంలో, తర్వాత ఇక మండలం, నియోజకవర్గం, జిల్లాల వ్యాప్తంగా కూడా మొత్తం టోటల్ నాయకత్వాన్ని మార్చేసి కేటీఆర్ని తప్పించి కేసీఆర్కి పగ్గాలు ఇచ్చేటటువంటి ఆలోచన చేస్తా ఉండడం అనేది రాజకీయ చర్చనీయాంశం జరుగుతూ ఉన్నది. ఇంటర్నల్గా ఇగో ఇదంతా జరుగుతూ ఉన్నది. మరి హరీష్ రావు నేతృత్వంలో కూడా ఖచ్చితంగా పార్టీ ముందుకు వెళుతుంది, పూర్వ వైభవం వస్తుంది అనేటటువంటిది అంశం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు గాక, లేకపోతే కార్యకర్తలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. విశ్వసించడంతో పాటు మరి పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ స్థానాలు, ఎక్కువ జెడ్పీటీసీలు, ఎక్కువ ఎంపీటీసీలు, ఎక్కువ సర్పంచ్లు కూడా గెలుచుకునేటటువంటి అవకాశం ఉంటుందని మరి చెప్తా ఉన్నారు. కాబట్టి మరి పార్టీ వెళ్ళిపోతుంది, చాలా బ్యాక్ వెళ్ళిపోతా ఉన్నది. చాలా బ్యాక్ వెళ్ళిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ స్ట్రాటజీతో మళ్ళీ ముందుకు రాబోతా ఉన్నాడు, ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే పరిస్థితి తనకు అనుకూలంగా లేదు, పరిస్థితి అనుకూలంగా లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇగో ఈ కేసీఆర్ దేశం యావత్తును కూడా మెప్పించి మరి ఒప్పించి ఈరోజు ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిగా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు మరి తాను సైలెంట్గా మౌనంగా ఉన్నాడు. ఎక్కడున్నాడో అనేటటువంటి అంశంతో పాటు పార్టీ కోసం మాత్రం సుదీర్ఘంగా ఆలోచన చేసి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు కేటీఆర్ని అయితే పగ్గాలు తప్పించి హరీష్ రావుకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి బాధ్యతలు ఇస్తాడు అనేటటువంటి అంశం మాత్రానికి ఇక మనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో